ఎవరు లేని టైం చూస్తారు. ఆయన వచ్చి మా అమ్మమ్మ పూజ చేస్తుండగానే వెనకకెళ్ళి వచ్చి ఆ గొడ్డలతో కొట్టి ఆ వెండి కడియాలు అవన్నీ గుంజుకుపోయింది సార్. ఇంకా వినకపోతే కూడా కరెంట్ షాట్ పెట్టి దర్వాజ పెట్టి కూడా మస్తు హీనంగా చంపిండు సార్. మా అమ్మమ్మకు చాలా ఎంత బాధపడ్డారో ఏమో సార్, మస్తు హీనంగా చంపేసిండు. మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకోము సార్, అస్సలు ఊరుకోము. మా అమ్మమ్మ మాకు న్యాయం జరగాల అంతే సార్, ఆయన ఉరి శిక్ష పడాలా లేకపోతే ఏదో ఒకటి చేయాలి సార్. మేము అస్సలు వినము. మా అమ్మమ్మ ముంగటిని ఆయన కూడా కాల్ చేయాలి సార్, అంతే. ఇదే మా కోరిక సార్. మా అమ్మమ్మకి ఆత్మశాంతి కలగాల, మాకు కూడా సంతృప్తి కావాలి సార్, అంతే. మాకేం లేదు సార్, మాకు న్యాయం కావాలి అంతే. ఆయన ఎట్లా వచ్చిండో ఏమో, ఆమె దీపము ఇట్లా పూజ చేస్తారు కదా, లక్ష్మీ పూజ, ఆమె పెట్టింది. ఆయన వెనకకెళ్ళి వచ్చి ఊరి పెట్టిండు, దుఃఖతోని ఊరి పెట్టిండు. ఆమె ఈయనలేదు, ఈయనకపోతే లోపల రూమ్లో గుంజుకుపోయి గొడ్డలతోని నరికిండు, కరెంట్ షాట్ పెట్టిండు, డోర్ వేసి మళ్ళా లోపలికి వెళ్ళి గొల్లెం వేసి కొట్టిండు సార్. ఆమె చనిపోయినాక తర్వాత మా ఇంకో అత్తమ్మ చూసింది, అప్పుడు తెలిసింది సార్. వాళ్ళు తీసుకుపోయిండు. అవి ఉంటాయి కదా మాల్లా, అది కూడా లేవు. నెక్లెస్ ఉంటది కదా, అది కూడా లేదు. అంతా గుంజుకొని పోయిండు సార్.